పేరెంట్స్ అంటే ఏం చెప్పాలక్క. ఎక్కడ మీ అసలు నేటివ్ ప్లేస్ ఇక్కడ? నేటివ్ ప్లేస్ ప్రకాశం డిస్టిక్లో కే రాజపాలెం అని. తర్వాత తర్వాత ఇక్కడే ఇంకా మొత్తం ఎక్కడ ఎడ్యుకేషన్ అంతా? ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. ఓకే. సిస్టర్ ఎంత ఏజ్? సిస్టర్ ఇప్పుడు 5th క్లాస్. 5th క్లాస్. ఓకే. మామ్ అండ్ డాడ్ ఏం చేస్తుంటారు? డాడీకి యుఎస్ రిక్రూట్మెంట్ కంపెనీ ఉంది. ఓకే. మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అవును, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు ఇండస్ట్రీకి సంబంధించి లేదక్క. మరి చాలా వచ్చాయి కదా, మీ అబ్బాయికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ అబ్బాయి ఈ వెనకాల అసలు ఎవరున్నారో తెలుసా అంటూ సోషల్ మీడియాలో వచ్చాయి కదా. అవును అవును, నేను కొన్నే చూసా. దాన్ని చూసి ఓకే మూవీ ఇండస్ట్రీలో పరిచయం ఉందేమో అనుకున్నాం. అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు? లేదక్క లేదు. ఇండివిజువల్గానే వచ్చావు. సూపర్. ఇండివిజువల్గా ఎంత మంచి నీ దగ్గర నటన ఉంది. ఆ నటన నేను ఇంతవరకు తీసుకొచ్చాను. అందులోనూ నన్ను గుర్తించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. నేను ఇప్పుడు అందరూ గుర్తించేస్తారు అంటే అనుకుంటారు కదక్క, ఇప్పుడు సలార్ ఓకే సలార్ పెద్ద మూవీ రికమెండేషన్ అక్కడ అంటారు, కానీ అక్కడ అలాంటి ఏం లేవు కదా అసలు అక్క. ఆయన టీం మొత్తం నీల్ సార్ కానీ టీం మొత్తం ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే టాలెంట్ని. వాళ్ళు కావాలంటే తెచ్చుకోవచ్చు, ఎవరు రికమెండ్ చేసినా వాళ్ళ ఇష్టం. బట్ వాళ్ళు అది కాదని ఆడిషన్స్ తీసుకొని రిహార్సల్స్ చేపించి కొత్త వాళ్ళని తీసుకోవడం అదంతా, అందుకే చాలా ఫేవరెట్ అసలు ఆ టీమ్. మొత్తం ఫ్యామిలీ. ఇప్పుడు ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉంటాను, మాట్లాడుతాను. ఫ్యామిలీ మెంబర్లు అయిపోయారు. మరి 1 దుమ్ము దులిపేశారు, 2లో కనిపిస్తున్నారా? 2 గురించి మాకు ఇంకా చెప్పలేదు అక్క. అంటే ఆయన విజన్ ఏదో ఒక హింట్ వచ్చి ఉంటుంది కదా. నేను అదే ఫస్టే నేను అడగలే, నాకు ఈ టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు నాకు కూడా తెలియదు, నేను అది అడగలే. ఈ అన్న కేజీఎఫ్కి సలార్కి లింక్ ఉందా అని అడిగా, కానీ మన ఎన్ని పాటలు అని అడగలే అనమాట. అంటే స్టోరీని బట్టి ఇంకా ఉంటుందేమో అనిపిస్తుంది. ఏమో మాకు తీసిన వరకు అయితే అన్నీ ఇప్పుడు ఉన్నాయి. మరి పార్ట్ 1లో మీరు చేసిన వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. రిమైనింగ్ ఏం లేవు. లేవు అంటే ఒక సీన్ చేసాము, చెప్పే కదా రీషూట్లో చేంజ్ చేశారు, అక్కడ ఉండాల్సిన క్యారెక్టర్ని ఇక్కడ తెచ్చారు, ఈ సీన్ మొత్తం పోయిందనమాట. సో ఇప్పుడు 2 కోసం మళ్ళీ కాల్ వస్తే మీకు అందులో ఉన్నట్టు అంతేగా. అంటే చేసినవన్నీ వచ్చేసాయి అంటే బిఫోరే 2 పార్ట్స్కి కొన్ని చేసి పెట్టేస్తారు జనరల్గా. అయితే ఫ్రెష్గా నాకు తెలిసి ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే మేము చూడాల్సింది చాలా ఉంది. అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి వదిలేస్తారు ఆయన ఆ స్టోరీ గురించి. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ అర్థమయ్యాయి, అర్థమైన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ ఉండిపోయింది. వరల్డ్ బిల్డింగ్. అవును. సో ఇంకా మీ ఇద్దరు కూడా అందులో కనిపిస్తారేమో అనే ఎక్స్పెక్టేషన్స్. కానీ మాకు ఆ ప్రాజెక్ట్లో ఇంత ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మన ప్రయారిటీ ఏంటి అనేది పక్కన పెడితే అందులో కూడా నాకు ఒక ఛాన్స్ ఉంటే బాగుండని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అనిపిస్తుంది అక్క. సో 2లో ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ని చూసారు, ఒక సక్సెస్ని చూసేసారు మీరు. సో దానిలో ఇంకా ఏమైనా చేసుకోవాలని ఇంప్రవైజ్ కూడా బాగా చేసుకోగలుగుతారు మీకు. మరి ఈ మూవీ చేస్తున్నప్పుడు నీకు టిపికల్గా అనిపించిన సీన్ ఏమైనా ఉందా? లేదక్క, ఏది లేదా? అలా చెప్తున్నా కదక్క, సెట్లో ఏముండదు కదా మా మైండ్లో. సీన్ 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 నేను ఇది చెప్తే తిడతారేమో కానీ, అంటే ఎవరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు, నేను సీన్ అయిపోయింది అక్క, ఇప్పుడు నా సీన్ అయిపోయింది, డైలాగ్ అయిపోయింది, అయినా నేను అదే ప్రాక్టీస్ చేస్తా కూర్చుంటా, ఏమో ఇంకా బాగా చేయొచ్చేమో అన్నట్టు. కానీ ఆల్రెడీ అక్కడ సీన్ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయినా సరే ఇప్పుడు నేను అదే అన్నోళ్ళకి చెప్తే ఎందుకురా నువ్వు అంత ఓవర్ థింక్ చేస్తావని తిడతారు నన్ను. అలా ఉంటుంది అనమాట మైండ్, ఇంకేది ఉండేది కదా. ఇది కష్టం, ఓకే వర్షంలోనా ఓకే, దొరలాలా ఓకే, కింద పడాలా ఓకే, అంతే. అలాంటి కష్టమైన సీన్స్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? కష్టమైన సీన్స్ అని అదే అక్క నేను చెప్పలేను, మీరు చూసారు కాబట్టి మీరు చెప్పాలి. అందులో అసలు ప్రతి పాత్ర కష్టంగా అనిపించింది, ఎందుకంటే మీరు చేసిన విధానం అలా ఉంది, క్యారెక్టర్స్ అలా ఉన్నాయి. ఏవో ఒక క్యారెక్టర్ వచ్చింది వెళ్ళిపోయింది, కాసేపు ఎంటర్టైన్ చేసింది అనే క్యారెక్టర్స్ కావు మీవి. యాక్చువల్లీ ప్రతి మీరు ఒక డైలాగ్ చెప్పినా, ఒక ఫ్రేమ్లో కనిపించిన ఎమోషన్ కనిపిస్తూ ఉంది, ఆ టఫ్నెస్ కనిపిస్తూ ఉంది. అండ్ క్యారెక్టర్స్ కూడా బరువైన క్యారెక్టర్స్, ఆడతా పాడుతూ చేసే క్యారెక్టర్ కాదు అది. లేకపోతే ఈ రోజున మీకు ఇంత హ్యూజ్ ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు కాదు, ఇంత ప్రశంసలు వచ్చేవి కాదు కదా.